చెప్పండి, ఏదో మాటలు అన్నారు కదా, చెప్పండి. ఈ నెలలోనే ముహూర్తాలు చాలా బాగున్నాయి అంటున్నారు. మరి పెళ్ళి కూడా ఈ నెలలోనే పెట్టుకుందామా? ఈ నెలలోనా? ఈ నెలలో అయితే ఏమైనా ప్రాబ్లమా నీకు? లేదు, అదేం ప్రాబ్లం లేదు. మీరు చెప్పినట్టే ఈ నెలలోనే పెట్టుకుందాం. పంతులు గారికి ఫోన్ చేసి చెప్పండి. సరే, ఈ నెలలోనే నువ్వు చెప్పినట్టు చేద్దాం. తమ్ముడు, ఈ పెళ్ళి ఎలాగైనా జరిగిపోవాలరా. ఈ సంబంధం ఎలాగైనా ఖాయం చేసుకోవాలి. లేకపోతే మాత్రం కష్టపడినంత ఫలితం లేకుండా పోతుంది. ఈ పెళ్లి జరిగేలోపు అమ్మాయి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోవాలి. మన కుర్రాళ్ళు అదే పనిలో ఉన్నారని ఈ పెళ్లి జరిగేలోపు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని వెతికి పట్టుకుంటారు. ఈరోజు మీటింగ్ ఉంది, వస్తున్నావుగా? లేదనయ్య, వీడు తెలిసిన బాబాయ్ ఎవరో ఉన్నారంట నర్సీపట్నంలో, అక్కడికి వెళ్తున్నా. ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ బాబాలు నమ్ముతారా? నేను నమ్ముతానయ్య, ప్లీజ్ నన్ను వెళ్ళని. ఫ్రేమ్ చూసి హీరో వాళ్ళిద్దరిని సేవ్ చేశాడు అనుకుంటున్నారా? ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దామే. అరే అశ్విన్, వీళ్ళ ఇంట్లో తెలిసిపోయిందిరా. వీళ్ళన్నీ మా వెంట పడుతున్నాడు, కొంచెం హెల్ప్ చేయరా. ఒక్క నిమిషం ఉండు. ఎక్కడికి రా? ముందు నేను పారిపోవాలిగా. అశ్విన్! అరే నీ అబ్బా ఫ్రెండ్ వేరా నువ్వు. ఒక ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంటే వదిలేసి వెళ్ళిపోతావా? ప్రాబ్లంలో ఉన్నా పర్లేదు కానీ ప్రాబ్లం నా మీదకి రాకూడదు. అంతేలేరా, ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్కి వాల్యూ లేదు. నువ్వు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే నిన్ను అలాగే వదిలేసి వెళ్ళిపోయినట్రా. బా సెంటిమెంట్ అవుతుంది. సరే భయ్యా, కుటుంబం ఆడుతున్నాం. అంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఏంటి? కాస్త వాళ్ళు పక్కన కలిస్తే మీరు లేచారు అనుకుంటున్నాను. మీరంటే నాకు చాలా రెస్పెక్టే అన్న. నీకు ఏదో చాలాసార్లు చెప్పినన్నా, వినలేదన్నమాట. అసలే బాధేట్రా. వాళ్ళిద్దరు ఏదో ప్రేమించుకున్నారన్న, పెళ్లి చేసుకుంటారంట. అవునన్నయ్య, తిను చాలా మంచివాడు, ఒప్పుకో. చూడు భయ్యా, మన చేతులతో పెంచుకున్న మొక్క పువ్వుని వేరే వాళ్ళు కోసుకున్నారని మొక్కను తెంచేసుకుంటామా చెప్పు? నేను చెప్పింది నీకు అర్థమైతే మీ చెల్లిని మా ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేయి, లేదంటే మా ఫ్రెండ్ని మీ చెల్లికి ఇచ్చి పెళ్లి చేయి. కానీ ఆ మొక్కను నీళ్ళు వేసి పెంచి నువ్వే అని మాత్రం మర్చిపోకు. ఏరా, మీ ఫ్రెండ్ లవ్ మ్యాటర్ ఏదో సెట్ చేసామంట, అంత ధైర్యం నీకెక్కడరా? ఓహో, ఈ విషయం నీ వరకు వచ్చిందా? అందుకే చెప్పని ఎదవాడు. ఎవరు చెప్తే ఏమైందిరా? ఇలా ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడమేనా, లేకపోతే నువ్వేం సెట్ చేసుకుంటావా? అమ్మ లేకపోయినా అమ్మలా బాగా చెప్తున్నావు. అయినా పెళ్లి చేసుకొని ఏం పీకేయాలి చెప్పు? చేసుకోరా చిన్నోడా, మనకే నాటకాల్లో ఒక అమ్మాయి కలిసి వస్తుంది, అందరూ కలిసి హ్యాపీగా పని చేసుకోవచ్చు. అయిపోయింది ఇద్దరికి. ఒకడేమో నాటకాలు పిచ్చాడు, ఒకడేమో పెళ్లి పిచ్చాడు. ముందు నచ్చిన అమ్మాయి దొరకని, అప్పుడు చూద్దాం. ఏంటాడు ఇంకా కాదు, వెయిట్ చేయమని. సరేరా, ఇంకొంతసేపు వెయిట్ చేద్దాం, ఆడే వస్తాడు. ఎవర్రా ఈ అమ్మాయి ఎలా పరిగెట్టుకు వస్తుంది?
అంటే వెళ్ళిపోయింది ఇప్పుడే. థ్యాంక్ యూ సార్ వాళ్ళకి ఏం చెప్పనందుకు. చెప్పింది ఏం కాదు, వీడు ఓ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. ఏదో అందరికి అలా హెల్ప్ చేయడం హాబీగా అయిపోయింది కదరా. ఆహా సరే సరే వదిలే. ఇంతకీ మీ పేరేంటి? ఓ సారీ, మై నేమ్ ఇస్ అంజలి అండ్ ఐఎమ్ ఎ రిపోర్టర్. ఆహా మీ మాటలతోనే అర్థమవుతుంది. ఓకే దెన్ లెట్స్ మీట్ అగైన్. అగేనా? మళ్ళీ ఎప్పుడు? ఏంటి? మళ్ళీ కలుద్దాం అన్నారు కదా, ఎప్పుడు అని. ఆహా అదా, రేపు రేపు కలుద్దాం. రేపు కలుస్తాను అందరూ అయితే. అరే చలియా చలియా మనసే దోచేసావే నా హృదయంలో నా అక్కేలా చేసావే దేవతయ నేడే చేరే నన్నిలా ఈ చల్లగాలి చల్లనే పూల చల్లులా ఎండలోన కాచే లేత వెన్నెలా నా గుండెలాగి నాదే దూర కన్నులా ముప్పొత్తు నీతో మనసే ముచ్చట్లాడి మురిసినది చూపులతో బంధం వేసే అల్లరి మోసే విరిసినది వయ్యారి పిల్ల నా కల్లోకొచ్చావే అయ్యారే మళ్ళా అందంతో గుచ్చావే ఏంట్రోయ్ ఎప్పుడు లేని గెటప్ సెటప్. ఏంట్రా వెళ్ళిపోతున్నావు ఏంట్రా? ఏదో చెప్పరా. నీకు ఇంకా అర్థం కాలేదా? ఏదో అమ్మాయిని కళ్ళడానికి వెళ్తున్నాడేమో. నిజమా? ఎవర్రా అమ్మాయి చెప్పరా. అబ్బా ఉన్నానయా, నిన్న పరిచయం అయింది, ఈరోజు ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాను. రే ఇంతకీ మన నాటకాల్లో సూట్ అవుతుందా? వదిలేరా వదిలేరా. ఇంతగా అమ్మాయి ఎలా ఉంటుందిరా? ఈరోజు చెప్పే ఒప్పుకుంటే తెచ్చి చూపిస్తా. ఇక్కడ తెచ్చా, ఇక్కడ పని నీకు. ఇంకా రెస్టారెంట్ తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఇక్కడ చేసింగ్ అయిపోయి అప్పుడు వెళ్దాం. చేసింగ్ అంటుంది ఏంటి? నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటే కొంప తీసి లేచిపోవడం కానీ ప్లాన్ చేసిందా? చేసింగ్ అంటున్నావేంటి? ఎందుకు ఇక్కడ ఏం జరగబోతుంది? ఇక్కడ ఒక ఇల్లీగల్ డీలింగ్ జరగబోతుందని ఇన్ఫర్మేషన్ ఉంది. అది వీడియో కానీ తీస్తే మా ఛానల్ టాప్కి వెళ్ళిపోతుంది. అయితే నువ్వు ఇక్కడికి పిలిచింది కలవడానికి కాదా? పని మీద ఫోన్ చేసి కలవాలంటే ఏదో అనేసుకున్నాను. కొట్టుకున్న సెంట్ వేస్ట్ అయిపోయింది. నువ్వు ఫీల్ అవునందో ఆ మాట చెప్పనా? నీకు సెల్ఫ్ గోల్ కాస్త ఎక్కువే. లేకపోతే ఇలా కూరండి ఎవరైనా ప్రాబ్లమ్స్లో పడతారా? వచ్చేసే రుదా, టేక్ పొజిషన్. ఏరా ఈ ఏరియాలో మా డీలింగ్లో ఆపుతున్నావంట. ఏరా ఏరియాలో మీరే డీలింగ్ చేయాలా? నేను చేయకూడదా? ఈ ఒక్కటి నాకు వదిలే. వాళ్ళు ఏదో సెటిల్మెంట్ చేసుకుంటున్నారు, వెళ్ళిపో. అబ్బా నువ్వు ఉండు. అలా కావద్దు, ఈ ఏరియాలో మేమే డీలింగ్ అయిపోయిందా మీ డీలింగ్ ఏరియాలో? ఈ డీలింగ్ ఆపుతారా లేకపోతే మా ఛానల్కి ఇచ్చేయమంటారా? నేను సెల్ఫ్ గోల్ కాదు, నోడుదలు కూడా చాలా ఉంది. ఎవర్రా మీరు? ఆ వీడియో ఇటు. భయ్యా ఓకే, ఈ వీడియోకి నాకేం సంబంధం లేదు, ఇచ్చేస్తాను. ఏంట్రా నువ్వు ఇంత భయపడుతున్నావు? ఇగో భయ్యా. మా కుర్రలతో జాగ్రత్తగా ఉండరా నువ్వు. ఏంటి నువ్వు అలా ఇచ్చేసావు? సారీ అంజలి, నువ్వు అనుకున్నట్టుగా నాకు ఏ హీరో క్వాలిటీస్ లేవు. నేను చాలా పిరుకోని, ఎక్కడ గొడవజరిగినా ఎస్కేప్ అవ్వడానికే చూస్తా. బట్ ఫస్ట్ టైం ఎందుకు నేను చూసిన తర్వాత ఆగాలనిపించింది. నిన్ను చూడగానే ఇష్టపడ్డా. ఈరోజు కూడా ఇక్కడికి నిన్ను ప్రపోజ్ చేయడానికే వచ్చా. నువ్వు ఒప్పుకుంటే నిన్ను మ్యారేజ్ చేసుకుంటా. ఈ లైఫ్ డెసిషన్ నేను ఒక్కదాన్ని తీసుకోలేను కదా, నాకు ఒక బాబాయ్ ఉన్నారు, ఆయన ఒప్పుకోవాలి. ఎక్కడున్నారు చెప్పు, ఒప్పిస్తా. కాల్ చేస్తా ఉండు. ఒక్క నిమిషమే. అని ఓకే అయిపోయింది, హారతి రెడీ చేసుకో.
ఎవరు మీరు? అశ్విన్! ఎవరు వాళ్ళు? తను ఎందుకు తీసుకెళ్లారు? తన కిడ్నాప్ అయితే నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? తను నేను ప్రేమించా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. దానికి నా పర్మిషన్ కావాలంటదే తను. చెప్పింది. మిమ్మల్ని కాల్ చేసి పిలిచేలోపే తను తీసుకెళ్ళిపోయారు. అసలు వాళ్ళు ఎవరు? తను ఎందుకు తీసుకెళ్లారు? వాళ్ళకి మాకు ఏ సంబంధం లేదు. తన తీసిన వీడియోకి వాళ్ళకి ఏదో సంబంధం ఉంది. బహుశా ఆ వీడియో కోసం వాళ్ళు తను కిడ్నాప్ చేసి ఉంటారు. వీడియోనా? ఏంటది? తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. తనకి వెనక ముందు ఎవరూ లేరు. అలాంటి అమ్మాయిని ఒక పెద్దింటి అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన అంజలి తన స్నేహితురాలి జీవితానికి తోడు దొరుకుతుందని సంతోషిస్తున్న సమయంలో నేను చెప్పా కదా విజయ్ అని తినే. ఓ హాయ్, ఇంకేంటి సంగతి మరి? ఏముంది, నార్మల్, అంతా అలా గడిచిపోతుంది. చాలా థ్యాంక్స్ అండి మీకు. ఏ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకండి? అంటే ఇలాంటి అమ్మాయిని మీలాంటి పెద్దింటి వాళ్ళు చేసుకోవడం చాలా రేర్ కదా. ఎవరో కానీ ఉండరు అలా. రేపు సింగపూర్ వెళ్తున్నామే, మా పెళ్ళి అక్కడే అనుకుంటున్నాం. టికెట్స్ కూడా నేనే పంపుతాను. నువ్వెంత బిజీగా ఉన్నా, ఎన్ని వర్క్స్ ఉన్నా తప్పకుండా రావాలి. సరే అయితే టైం అయింది కదా, ఇంక ఇంటికి వెళ్దాం. సరేనే, బాయ్, టేక్ కేర్. అనుకోకుండా ఒకరోజు అంజలికి తన ఫ్రెండ్ ఫోన్ చేసింది. అంజలి, వాడిని నమ్మి చాలా మోసపోయానే. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వేరే వాళ్ళకి అమ్మేశాడే. నేనే కాదు, ఇక్కడ నాలా చాలా మంది అమ్మాయిలు మోసపోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు అంత టైం లేదు, కానీ ఎలా అయినా ఈ విషయం అక్కడ నువ్వే బయట పెట్టాలి. నువ్వు నన్ను సేఫ్ చేయకపోయినా పర్వాలేదు. అలాంటి పరిస్థితి వేరే ఏ అమ్మాయికి రాకుండా అక్కడ నువ్వే చూసుకో. తన స్నేహితురాలి జీవితం సేవ్ చేద్దామని ఆ అబ్బాయి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించింది. రెండు కదా చెప్పాను, ఒకటే తెచ్చారేంటి? నీ సప్లై తగ్గింది కదా, మా బ్యాగ్స్ కూడా తగ్గుతాయి. అమ్మాయిని సప్లై చేయడం అంటే అంత ఈజీ అనుకున్నారా? ఇప్పటికే మా మీద బోల్డ్ అని కేసులు ఉన్నాయి. వాటి నుండి ఎలా బయటపడాలో మాకు అర్థం కావట్లేదు. అవునా? మరి ఆ కేసుల నుంచి బయటపడడానికి ఏం చేయాలి? పర్లేదు, వాటన్నిటిని చూసుకోవడానికి మా అన్నీ ఉన్నాడు. ఎవరో వీడియో తీశారు, అర్జెంట్గా వెళ్ళి పట్టుకో. ఏయ్ ఆగవే! ఈ విధంగా తన చిక్కుల్లో ఇరుక్కుంది. ఆ రోజు నుండి తన కోసం వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. అయినా వాళ్ళు తీసుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? నేను అప్పుడు టాయిలెట్కి వెళ్ళాను. పక్క నుండి ఇష్టమైన అమ్మాయినే కాపాడలేకపోయి నేను నీకు ఎలా ఒప్పుకుంటాను చెప్పు? సరే తీసుకెళ్ళారుగా, ఇప్పుడు నేనే వెళ్ళి తీసుకొస్తా. అప్పుడైనా ఒప్పుకుంటారా? ఆహా, నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోరు? ముందు నా పెళ్ళి అవ్వకుండా తన పెళ్ళికి నేను ఎలా ఒప్పుకుంటాను? ఇంకా పెళ్ళలేదా? చేసుకోండి మరి. నో, నాకు ఒక పగ ఉంది. అది తీరే వరకు పెళ్లి చేసుకోను. పగ ఏంటమ్మా అది? అది ప్రేమలో పడి కింద పడిన రోజుల్లో. ఒరే, మనం చెప్పిన సెటిల్మెంట్ ఏం చేశారు? చెప్పామక్క, కానీ ఆడు కొట్టి పంపించాడు. అవునా? అలా చేశాడా? ఇప్పుడు వెళ్ళి తీసుకురండి చూద్దాం.
ప్రపంచం చాలా చిన్నదని మాతో ఆడుకుంటారా? నీ పిచ్చితో మా చెల్లెని ప్రేమించి డబ్బులు తగిలేసుకుంటే మా తప్ప? అమ్మాయిని ప్రేమించడం అంటే జోబులో డబ్బులు తీసి చేతికి గాజులు కాళ్ళకు పట్టీలు తొడిగేసి వదిలి వెళ్ళిపోతాననుకున్నారా? మరి వీళ్ళ వెనకాల ఉన్నారనే కదా నీ పౌరుషం. వీణ్ణి వాణ్ణి మొత్తం అందరినీ నాతో తీసుకెళ్ళిపోతాను. అయినా నేను ఇక్కడికి వచ్చింది నీతో కాంప్రమైజ్ అవ్వడానికి కాదు. ఇప్పటి వరకు నీ చెల్లి ఏం ఖర్చు పెట్టిందో అయినా చెప్పడానికి వచ్చా. చీటీ రాసుకొచ్చా ఒకటో రెండో మర్చిపోతానని. మీ చెల్లి నాతో లవ్లో పడినప్పటి నుంచి రోజుకు 2 పిజ్జాలు చొప్పున 100 పిజ్జాలు తిన్నది. అది తిరిగి ఇచ్చేయాలి. ప్రతి వీకెండ్కి షాపింగ్ చేయించుకునేది. ఆ డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయాలి. తను అడిగిన ప్రతిసారి నా చేత గిఫ్ట్లు కొనిపించుకునేది. అవన్నీ తిరిగి ఇచ్చేయాలి. ఏదో సరదాగా లంచ్ కానీ తీసుకెళ్తే 3 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఒకేసారి తినేసేది. మనిషి అన్న వాళ్ళు ఎవరైనా తింటారు అలాగా? అవన్నీ తిరిగి ఇచ్చేయాలి. ఇప్పటి వరకు అయింది మొత్తం లెక్క చూసుకుని మీరే ఇచ్చేయాలి. ఇవ్వకపోతే నీ వెనకాల ఉన్న మొత్తం 4 నేను తీసుకెళ్ళిపోతాను. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నా దగ్గర పిజ్జాలో బర్గర్లో తిన్నట్టు మిమ్మల్ని తినేస్తారు. నా దగ్గరకు వచ్చేయండి రా. ఏయ్, మా దగ్గర నుంచి మీరు చాలా దోచుకున్నారు. తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. అబ్బా, ఇంత స్టోరీ ఉందా మీకు? తనకన్నా మంచి అమ్మాయిని చేసుకుని వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. ఓ సింతే కదా, దానికి నా దగ్గర మంచి ఐడియా ఉంది. ఐడియానా? ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ తను తెచ్చేసాను అనుకోండి, ఆ వీడియో బయటపడితే ఈ పెళ్ళి ఆగిపోద్ది. పెళ్ళి ఆగిపోతే అప్పుడు వాళ్ళ నాన్న అయ్యో పెళ్ళి ఆగిపోయింది, ఇప్పుడు నా పరువు నా కూతురు లైఫ్ ఎవరు కాపాడుతారని ఏడుస్తున్న టైంలో మీరు మగాడిలో అప్పుడు చేసుకుంటారని వెళ్తే మీకు ఇచ్చి చేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. దీనివల్ల ఓ మంచి అమ్మాయి దొరికిందని మీ పగ తీర్చుతో పెద్దింటికి అల్లుడిగా కూడా వెళ్తారు. చూసుకోండి మరి. నాకు ఈ ప్లాన్ నాకోకే కాదు. ఏమైంది? ఈ ప్లాన్ అవ్వాలంటే మీరు మాకు కోఆపరేట్ చేయాలి. ఇక నేను ఫుల్ నీ సైడే. నువ్వేది చెప్తే అది చేస్తా. చూడరా తమ్ముడు, వాళ్ళకి బలం ఉంటే మనకు తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటలతోనే ఆ అమ్మాయిని తీసుకురావాలి. రై, ఎవర్రా మీరు? ఇలా రండి. మీ ఇంట్లో పెళ్లి జరుగుతుందని తెలిసింది. నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ని. నాకు ఆ ఈవెంట్ ఇస్తారేమో అని. సరే అయితే లోపల రా, మాట్లాడదాం. కాంట్రాక్ట్ ఏమంటే నాకు ఇవ్వండి, మొత్తం దగ్గరుండి నేనే అరేంజ్ చేసుకొని మ్యారేజ్ బాగా అయ్యేలా చూసుకుంటా. సరే, ఈ మ్యారేజ్ కాంట్రాక్ట్ నీకే ఇస్తాను, కానీ ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. ఓకేనా? సరే అయితే ఈ మ్యారేజ్ కాంట్రాక్ట్ బడ్జెట్ ఎంత అవుతుందో ఆ బడ్జెట్ ప్రిపేర్ చేసి నాకు ఫస్ట్. అంటే మీలాంటి 10 మ్యారేజ్లు 100 అటు ఇటు అయినా పర్లేదు, ఏదో మేనేజ్ చేసేస్తాం. సరే అయితే కాంటాక్ట్లో ఉండు. బాబాయ్ ఎవరో వస్తున్నారు, వచ్చారంటరా? అన్న అలాంటివి నేను చూసుకుంటా. అలాగే నాకు ఈవెంట్ ఇచ్చావు కదా, ఆ బాబా నెంబర్ ఏదో నాకు నేను చూసుకుంటా. అర్జెంటుగా దొంగ బాబా కావాలి. ఇప్పటికిప్పుడు బాబా ఎక్కడ దొరుకుతాడు రా బాబు? నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు అర్జెంటుగా దొంగ బాబా కావాలి. ఇరా, వీడు బాబాని తీసుకొస్తున్నాడు, ఇంకా తీసుకురాలేదా? ఈ పాటికే వచ్చేసి ఉంటారన్న. నమస్తే బాబా, రండి. పెద్ద బాబాయ్ గారు ఏమన్నారు? ఎప్పుడు వస్తా అన్నారు? పెద్ద బాబా గారు ట్రావెల్ చేసి అలసిపోయారు, అందుకే ఆయన పంపించారు. మీ ప్రాబ్లం ఏంటి నాకు చెప్పండి. పెద్ద బాబాయ్ గారికి ఈ విషయం మొత్తం చెప్పాం. ఆయన ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నాం. మీకు మనసుంత ఉండట్లేదయ్యా. మీరు చెయ్యాలనుకున్న మంచి కార్యానికి ఏదో అడ్డొస్తుంది. అదేగా మీ సమస్య. మరి ఇప్పుడు అవన్నీ పోవాలంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు బాబా? మీ ఇంట్లో కక్షలు ఎక్కువైపోయినాయ్యా. మా ఇంట్లో కక్షలు ఏముంటాయి బాబా గారు? రే, ఒక నెల రోజు మీ అందరికి ఎవరికైనా మనశ్శాంతి ఉందరా? ఆహా లేదు బాబా. అదేరా మరి, పగలు కక్షలు ఎక్కువ అవడం వల్ల ఇదంతా. మరి ఇప్పుడు అవన్నీ పోవాలంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు బాబా? మీ ఇంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయండి అయ్యా. అదేనన్నా, ఈ టీవీలో వస్తుంది కదా జబర్దస్త్, మా ఇంట్లో కూడా చూస్తాం, మస్తు ఉంటుందా ఏం బాబా? ఒరే ముద్దు, అది చూడడం కదరా, అలా మీరు చెయ్యాలి. అంటే మొత్తానికి ఒక ఎంటర్టైన్మెంట్ నాటకం క్రియేట్ చేద్దాం అన్నారు బాబా గారు. నాటకమా? అదేనయ్యా, మీ పెళ్ళికి సంగీత కట్టరా ఉంటాయి కదా, అప్పుడేం నా నాటకం. సరే బాబా, చేద్దాం. సరేనయ్యా, వెళ్ళొస్తా. సరే అన్న, అయితే దింపేసి వస్తా బాబా గారిని.
హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ నా చేత ఈ నాటకం ఎందుకు ఇస్తుంది? నీకు క్యాష్ కావాలా కారణాలు కావాలా క్యాషే కావాలి కదా? మూసుకొని దుబ్బే. ఇంత కళాకారుల్ని నన్ను దుబ్బేమంటాడా? చెప్తా. ఏంటన్నా ఇంత టెన్షన్ పడుతున్నారు? ఏమైంది? ఏంటండి బాబా గారు మళ్ళీ వచ్చారు? ఏంటి బాబా గారు మళ్ళీ వచ్చారు? సెటిల్మెంట్ అవ్వలేదా? అదే ఇంకా వాస్ట్ సెటిల్మెంట్ ఏం అవ్వలేదా? మీ ఇంట్లో ఉన్న శని చాలా స్ట్రాంగ్ ఏదో ప్లాన్ మీద ఉన్నాడు. అందుకే పెళ్ళి అయ్యేంత వరకు ఉండి దగ్గర ఉండి ప్రాబ్లం క్లియర్ చేసి వెళ్తాం. మహాప్రసాదం, మీకు నచ్చిన రోజులు ఇక్కడ ఉండండి. ఏంట్రా మళ్ళీ వచ్చావు? డబ్బులు సరిపోలేదా? కారణం సరిపోలేదు. ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుద్దో నాకన్నా నీకే బాగా తెలుసు. ఇక్కడే ఉండి ఏం జరుగుద్దో తెలిసాకే వెళ్తా. ఏమయ్యా మమ్మల్ని అక్కడ వదిలేసి మీరు అక్కడ ఏం చేస్తున్నారు? వస్తున్నామండి. నాటకం అన్నారు కదా, ఏంటి ఎలా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. నువ్వేం టెన్షన్ పెట్టుకోకన్నా. ఇలాంటి వాటికి నాకు తెలిసిన నాటకాల బ్యాచ్ ఒకటి ఉంది, నేను తెస్తానులే. నాటకాల బ్యాచ్ కూడా సెట్ చేయించుకున్నావా? అవును. సరే సరే, నాటకాలు వేసే ముందు వాళ్ళని ఒకసారి చూపించు. సెట్ అవుతారులే చూసి చెప్తాను. వీళ్ళే అన్న ఆ నాటకాల బ్యాచ్. రా వీళ్ళేనా? ఎరా ఇలా ఫేసులకి నువ్వు చెప్పిన దానికి ఏం మ్యాచ్ అవ్వట్లేదు. మీకు పంతులకు మ్యాచ్ అయింది ఏంటండి? అది అలాగో ఇది ఇలాగే. సరే అయితే ఇవన్నీ దగ్గరుండి చూసుకో. ఎరా ఎవరైనా వస్తే పట్టించుకోరేట్రా? నమస్కారం అండి గురుగారు. రే నాటకాలని మీరు ఏం చేస్తున్నారా? అదే ఏ నాటకం అని ఆలోచిస్తున్నా. ఏంటి ఇంకా నాటకం ఫిక్స్ అవ్వలేదా? ఏ నాటకం వేసినా ఎంటర్టైన్మెంట్ ఉండాలి. బాబా రామాయణం వేద్దామా? రే వీధిలో చిన్న కుర్రోడిని అడిగినా రామాయణం అంటే ఆడు చెప్తారా? అది కాకుండా ఇంకోటి ఏదైనా వేయండి. బాబా ద్రౌపది వస్త్రాభరణం చేస్తే? ఎరా ఎంతమంది అవుతారు దాని చేయరా? పెళ్ళి కాబట్టి ఏదైనా పెళ్లి సంబంధించి చెప్పండి రా. పోనీ పెళ్లి కూతురు జంప్ అయిన నాటకం వేయండి, బాగుంటుంది. ఇంకో బాబా గారు కూడా ఓకే అని సార్. పెళ్లి కూతురు జంప్ నాటకం ఫిక్స్. సరే అయితే మీరు నాటకం చేయండి. ఒకసారి నువ్వు ఇట్రా. నువ్వు నాకు వచ్చిన హెల్ప్ చేయాలి. చెప్పన్నా ఏంటి? ఒక కేసు విషయంలో నేను ఒక అమ్మాయిని బంధించాను. ఆ అమ్మాయిని నేను మ్యారేజ్ అయ్యేంత వరకు వదలను. ఒకవేళ ఎవరైనా అడిగితే మాత్రం నీ గ్రూప్లో అమ్మాయిని చెప్పు. ఎవరు అడిగినా అదే చెప్పు, సరేనా? ఎవరన్నా చెప్పు. తను నాకు 5 minutes వదిలే, నేను మాట్లాడి సెట్ చేస్తాను కదా. సరే అయితే చాలా థ్యాంక్స్ రా. నా ఫ్రెండ్ అన్న, నాకు హెల్పింగ్గా ఉంటాడని నేనే రమ్మా. సరే సరే. ఎవరు మీరు? అనయ్య వీళ్ళంతా నా ఫ్రెండ్స్. సరే సరే.
సరే అయితే డిన్నర్ రెడీ అయింది, పదండి వెళ్దాం. పెళ్లి కల వచ్చేసింది బాలా. ఎవడ్రా నువ్వు? పిల్లల్ని ఆడించుకునే వయసులో పెళ్లి కొడుకు గెటప్ వేసుకొచ్చు. ఎవరు నువ్వు? వెళ్ళు వెళ్ళు. ఎవరైనా ఇలాంటి చాలా మంది చూసాం. వెళ్ళు వెళ్ళు. పెళ్లి కొడుకు వేషంలో ఉన్నప్పుడు నాటకం అయిపోయింది, అప్పటి నుంచి అలాగే ఉండిపోయాడు. సరే సరే తలాడు వెళ్ళు. ఏంటి బాబాయ్ ఇది? నువ్వే కదరా ఎలాగే ఈ పెళ్లి ఆగిపోతుందని చెప్పు. అలా అని డైరెక్ట్గా గెటప్లో వచ్చేస్తారా? ఏడు బావగారు చెప్తా ముందెళ్ళి నాటకం ప్రాక్టీస్ చేసుకోండి. ఇంతకీ ఈ పిల్ల ఎవరు? నువ్వు ఆగరా. ఇంతకీ తను ఎవరు? ఆహా, తను మా డ్రామాలో యువరాన్ తనే. ఇతను ఎవరు? తోడు పెళ్లి కొడుకు. రే నాకు తెలియక అడుగుతున్నాను, అసలు నువ్వు ఏ ప్లాన్ మీద వచ్చావు చెప్పరా, ఓ పిచ్చకపోతుంది నాకు. ఆహా, ప్లానా? సరే చెప్తా. అమ్మో అమ్మో అమ్మో, ఏం ప్లాన్ చేశారా, ఏం డ్రామాలాడుతున్నారు? ఇప్పుడే ఈ విషయం వాళ్ళకి చెప్పి ఈ నాటకం ఆపజేయం చేస్తాను. సరే అయితే పండగ చేసుకో. సార్ తోడుపల్లి కొడుకు గారు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా సార్? అది ఇదంతా ప్లాన్ చేసి డ్రామా ఆడుతున్నారు. ఎలాగైనా ఈ నాటకం ఆఫ్ చేయించాలి. ఆగాల్సింది నాటకం కాదు, పెళ్ళి. ఏంటో తేడాగా ఉన్న వాళ్ళు నాకే దొరుకుతారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు నాటకం అయిపోతున్నారు కదా? అన్నయ్య వీళ్ళే ఒకసారి నేనే చెప్పాను. ఎంటర్టైన్మెంట్ కోసం చిన్న నాటకం ప్లాన్ చేసాం అన్నయ్య. చివరి వరకు ఉండి చూసి వెళ్ళు. సరే సరే అయితే. సరే అయితే డ్రామా స్టార్ట్ చేయమని చెప్పు. రాజ్యానికి అనగనగా ఒక రాజు, ఆయనే గోలీ రాజా. ఆయనకి 2 కుమారులు, ఒకరు లింగ, ఒకరు రింగ. ఒకరోజు వారి 2 కుమారులు గుర్రం మీద వేటకు వెళ్తున్న దారిలో ఒక యువరాణి ప్రకృతిని ఆస్వాదిస్తున్న సమయంలో 2 రాజకుమారులు ఆ యువరాణి అందానికి ఆకర్షితులైన. లింగ, ఏమి అందము, ఈమెను నేను వివాహం చేసుకుందును. నేను కూడా. ఈ విషయం రాజుకు తెలిసినది. 2 రాకుమారుల ఇష్టాన్ని తెలుసుకుని ఆ యువరాణిని 2 పుత్రులకు ఇచ్చి వివాహం చేయుటకు నిశ్చయించుకున్నారు. ఈ వివాహానికి యువరాణి అంగీకరించలేదు. అందుకు కారణం తన మనసులో ఒక ప్రియుడు ఉన్నాడు. అందువలన యువరాణిని బంధించి బలవంతంగా వారి కుమారులకు ఇచ్చి వివాహం చేయుటకు నిశ్చయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువరాణి ప్రియుడు తనను ఎలాగైనా విడిపించాలని గోలీరాజా రాజ్యానికి వచ్చాడు. ఎవరు ఇచ్చట? నేను లేని సమయంలో నేను మనసిచ్చిన నా ప్రేయస్ని తీసుకొచ్చినది. నీ ప్రేయస్ని నా కుమారులు 2 ఇష్టపడినారు. నా కుమారులు సంతోషం కొరకు నీ ప్రేయస్ని తీసుకొచ్చితమి. నీ కుమారుల సంతోషం కొరకు నా ప్రేయస్ని తీసుకొచ్చుట నేరము. ఈ రాజ్యానికి అధిపతిని నేరాల గురించి నీవి నాకు చెప్పితివా? నీ దగ్గర ఏముండేదిరా? నలుగురిలో ఒక్కడివి. మా కింద పని చేసేవాడంత లేదు నీ బతుకు. యువరాణిని నా కుమారులు ఇష్టపడినారు. అది నీ ప్రేయసి చేసుకున్న అదృష్టం. నన్ను వీళ్ళు విడవటలేదు, నన్ను విడిపించు. నీవు మా ప్రేయసివే, నిన్ను వదులుట అసాధ్యము. నిన్ను మేము 2 ఇష్టపడితిమి, అందువలనే నిన్ను మేము పరిణయమాడి తీరుతాము. నిన్ను మేము గట్టిగా బంధించెదము.
ప్రియుడా, చూచితివా వీరు నన్ను గట్టిగా బంధించుచున్నారు. రా ప్రియుడా, రా, నన్ను విడిపించు. చింతవలదు రాని, మన ప్రేమకు అడ్డొచ్చిన వాళ్ళని ఎదిరించి మరీ మిమ్మల్ని తీసుకుపోదు. ఆ చేతికి గాజులు దొరుక్కునే ఉంది తిమా. నువ్వు తీసుకుపోతే చూస్తూ ఉండడానికి. నా రాజ్యం చుట్టూ ఉండేది పందులు కాదు, రక్షక భటులు. ఇక్కడికిక్కడే నిన్ను మట్టిలో కలిపెదము. ఎవడొచ్చి కాపాడుదురు నిన్ను? ఆపరా, ఆపు. తరతరాలుగా యుగాలుగా ధనికులు పేదవాళ్ళని చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. నీలా ధనము లేకపోవచ్చు, కంద బలము లేకపోవచ్చు, కానీ చచ్చేంత వరకు చూసుకునేంత ప్రేమ మా వాడికి ఉంది. ప్రియుడికి ప్రేయస్ అంటే ఇష్టం, ప్రేయసికి ప్రియుడి అంటే ఇష్టం. మధ్యలో నువ్వేంట్రా బోడి? మమ్మల్నే బోడి వద్దువా? ఎంత ధైర్యం, ఎంత దురంకారం, ఎంత కండ కావరము! అంత దమ్ము ధైర్యం ఉన్నదా మీ దగ్గర? అటులేనా మేము మీకు ఒక పరీక్ష పెట్టదము. ఆ పరీక్షలో నెగ్గిన ఆ మగువ మీదే. పరీక్షకు మీరు సమ్మతమేనా? మీరు ఏ పరీక్ష పెట్టినా మాకు సమ్మతం. జనక మాకు సమ్మతమే. ఎటులైనా వాడిని ఓడించి రాణిని మేము చేజెక్కించుకుంటాం. జనక, మాకొక ధర్మ సందేహం. ఏమిటిరా? జనక, ఒకవేళ మనం గెలిచిన 3 దినములు నా దగ్గర, 3 దినములు తన దగ్గర, మిగిలిన 1 దినం ఎక్కడ ఉందును? మరి ఆ ఒక్కరోజు గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందర పరీక్షలో గెలవండిరా. అటులనే జనక. సార్ ఇదంతా నాటకం సార్. ఆ అబ్బాయి అమ్మాయి లేపుకెళ్ళిపోతాడు సార్. నాటం నాకు తెలియదు అనుకుంటున్నావా? నా కళ్ళు లేవనుకుంటున్నావా? పరీక్ష మొదలైనది. పెట్టెలో అంగుళకము ఉన్నది. ఈ పెట్టె తాళము ఆ బిందెలో ఉన్నది. ఆ బిందెలో ఉన్న తాళముతో ఎవరు ఆ పెట్టెను తెరిచి అంగుళకము తీసెదరో వారిని యువరానికిచ్చి వివాహం చేయుటకు గోలీరాజా నిర్ణయించిరి. మహారాజా, చూచితివా, నా కుమారుడు ప్రేమను గెలిచాడు. నీవు పెట్టిన పరీక్షలో నా పుత్రుడే గెలిచాడు. ఇప్పటికైనా నీవు ఇచ్చిన మాటని నిలబెట్టుకో. మా మాట బంగారు మాట. మీ మాట తప్పే వంశంలో పుట్టలేదు. మీకు ఇచ్చిన మాట ప్రకారము వారిరువురికి వివాహము జరిపించదము. ఓ వీర ప్రేమికుడా, నీ దగ్గర ఉన్న అంగుళముతో రాణి వేలికి ధరించి పరిణయమాడు. ఎక్కడికి వెళ్ళిపోయారు? రాయ్, ఈ పెళ్ళి ఆగిపోయినట్టే, నా పెళ్లి జరిగిపోయినట్టే. లేగు, లేకరా, పైకి లేకరా. బాబు మీరు నాటకం నిజంగా అయిపోయారు. అక్కడ అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నారు. బాబు ముందు నుంచి మొత్తుకుంటూ ఉన్నాను, ఇది నాటకం రా బాబు, నాటకం రా బాబు. నా మాట ఎవరన్నారా? మరి నీకు ముందే తెలిస్తే ఎందుకు నాకు చెప్పలేదు? నాకు ఇప్పటిదాకా అంటే నన్ను కూడా వాడే సెటప్ చేశాను. కొన్ని కారణాల వల్ల వాడికి యాంటీ అయ్యాను. నాటకం ప్లాన్ చేసి బాగానే తీసుకెళ్ళిపోయావు. అలా యూటర్న్ తీసుకొని ఇక్కడికి రా. మీ బాబాయ్ నా దగ్గరే ఉన్నాడు. ఎందుకన్నా మంచిది, ఈ బాబాయ్ని ఈ బాబాని తీసుకెళ్లి గదిలో బంధించండి. పదరా, నాటకాలు వేస్తారా పెళ్ళిలోని? ఇరా, ముగ్గురే వచ్చారు. అమ్మాయి ఎదురా. నీకు కావాల్సింది ఇదే కదా,
ఇంకా అమ్మాయి ఎందుకు? సర్లేగా నా వీడియోలకు ఇచ్చేసి వీళ్ళిద్దరిని వెళ్ళి తీసుకెళ్ళు. అవసరమైతే వాళ్ళిద్దరిని వదిలేస్తున్నామో కానీ ఇది ఇవ్వను. రేయ్ ఉండండిరా మీరు, నాకన్నా చిప్ ఎక్కువైపోయిందిరా నీకు. రై చూసావా మేము ఎంతమంది ఉన్నామో? 3 ఉన్నారు. ఏం చూసుకుంటారా మీకు ఈ ధైర్యం? రే ఏడ్రా వాడు. వీడే నా ధైర్యం. బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. అర్జెంట్ ఇచ్చుట అందరికీ హెల్ప్ చేయబడును. నాటకాల్లో వేషాలు వేసుకునే మీరు మమ్మల్ని కొట్టడానికి ఎంత ధైర్యంరా? నాటకం మారితే వేసుకునే వేషం మారుద్ది, చెప్పుకునే డైలాగ్ మారుద్ది. అంతేగాని పంచెందుకు మారుద్దిరా బ్లడీ ఫుల్. అరే నువ్వు ఆగరా, నీకు కార్డే కదా కావాలి, వాళ్ళిద్దరిని వదిలే ఇచ్చేస్తా. రే వాళ్ళిద్దరిని పంపండిరా. సరే కార్డే కదా కావాలి, తీసుకో. ఇరా మాతో గేమ్స్ ఆడుతున్నారా మీరు? ఇంకా నీ జోలికి రాను, నన్ను వదిలే వదిలే. ఇక్కడతో ఆపే, నీకే మంచిది. అమ్మయ్యా ఈసారి దేవల్ల మన ఎవరికి ఏం అరే రే ఒక్కసారి ఆగండ్రా. వేసింది తొక్కలో బాబా కెటప్, క్యారెక్టర్లోంచి ఇంకా బయటికి రావేట్రా నువ్వు. సరేను బాబాయ్, ఆగండి ఆగండి, అక్కడ మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. పదండి. నీ ఆశ నీది, నాకు పెళ్ళి లేదు తొక్కలేదు. పద. నాకు అంత టైం లేదు కదా ఇప్పుడు. నువ్వు నన్ను ఇక్కడికి వచ్చి సేవ్ చేయకపోయినా పర్వాలేదే. ఈ విషయం సిన్సియర్గా ఉండాలి పనిలో. అవును కరెక్ట్. మనం రాజనగా ఒక రాజు అనగానే రాజమాత అన్నట్టుగా చెడ్డకోవాలి. రాజమాత అదే ఎలాగ ఉంటుందని వచ్చినప్పుడు కత్తి లోపల పెట్టు. అప్పటిదాకా ఇలా ఉండాలా? కడుపులో పెట్టేసుకో, దుబ్బుతా ఉండు. ఒకరి లింగ ఒకరి లింగ లింగ అంటే నువ్వు ఎలాగ, లింగ అంటే నువ్వు ఎలాగ. రెడీ యాక్షన్. ఆయనకి 2 కొడుకులు, ఒకరు లింగ ఒకరు లింగ. 2 కొడుకులు అన్నప్పుడే వచ్చేయాలి. యాక్షన్. ఆయనకి 2 కొడుకులు, 2 కొడుకులు అన్నప్పుడు వచ్చిన యాక్షన్. ఆయనకి 2 కొడుకులు, ఒకరు లింగ ఒకరు లింగ. ఆయనకి 2 కొడుకులు, ఒకరు లింగ ఒకరు లింగ. ఆయనకి 2 కొడుకులు, ఒకరు లింగ ఒకరు లింగ. ఆయనకి 2 కొడుకులు,
ఒకరి రింగ ఒకరి లింగ రింగ అన్నప్పుడు మీరు లింగ అన్నప్పుడు మీరు పెట్టండి. ఓకే రెడీ ఓకే రైట్ యాక్షన్. ఆయనకి ఇద్దరు కొడుకులు, ఒకరి రింగ ఒకరి లింగ. ఒకసారి రెడీ రెడీ యాక్షన్. ఆపరా ఆపు. తరతరాలుగా యుగ యుగాలుగా ధనికులు పేదవాళ్ళని చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. ఓకే కట్. నెక్స్ట్ లైక్ చెప్పండి. ఓకే రైట్ యాక్షన్. ఓకే దారా మహేష్. ఆగు ఆగు మళ్ళీ రా వెనక్కి రా. యాక్షన్. నాతో నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు కళ్ళు ఏమనుకుంటున్నావా? ఓకే ఇట్స్ తిరిగిపో. నన్ను రమ్మని చెప్పే సైడ్కి. ఓకే యాక్షన్. రెడీ బాబు ఆడియన్స్ రెడీయా? ఓకే యాక్షన్. యాక్షన్. అరే కాపీ బంగారు ఓపెన్ అరే అరే 2 రూపాయలు నాదే. అరే 2 రూపాయలు నాదే. అరే 2 రూపాయలు నాదే. బాగా యాక్షన్. సర్లేగానే అది వీడియోలకి ఇచ్చి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి. మీరు కూడా యాక్షన్. పరిగెట్టు పరిగెట్టు పరిగెట్టు. యాక్షన్. యాక్షన్. ఓకే దగ్గరికి వచ్చే కానీ ఆగు అప్పుడే కాదు. యాక్షన్. ఒక నిమిషం ఓకే ఇప్పుడు చూడండి. ఓకే యాక్షన్. చూడండి ఇప్పుడు చూడండి. బాబు చాలు. కట్. ఇది 2 టేక్స్ తీసుకున్నాం. ఒకటి జస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేయండి. ఇప్పుడా స్టార్ట్ చేసి ఈ బైక్ నుండి అలాగా అయినట్టు మట్టి కనిపించండి.
కల్లోకొచ్చావే అయ్యారే మళ్ళా అందంతో గుచ్చావే సాంగ్ కావాలా మీకు మళ్ళీనే నా కల్లోకొచ్చావే అయ్యారే మళ్ళా అందంతో గుచ్చావే గుచ్చావే మిగతా రోజు ఎక్కడ ఉంటుంది బొమ్మ ఏంటంటే 3 రోజులు ఉంచుకోవడానికి పెళ్లి చేసుకోవడం తీసుకొస్తారు అమ్మాయిని వీళ్ళొక్కనే పెళ్లి చేసుకోవడానికి యువరాన్ని తీసుకొస్తే రాజులు అలా చేసుకున్నారు. అదే ఆలోచిస్తారు మిగతా రోజు తర్వాత చూడండి అంటాడు. అంటే అట్లా చెప్పేసుకుంటే అయిపోద్ది. అయ్యా నీకంత ఇది లేదని అది కాదు రావాలి కదా. నాకు అది నచ్చింది బాగా. నాకు ఎంత దూరం ఏంటో చెప్పావు కదా, స్పీడ్ రావాలి. ఎంత ధైర్యము, ఎంత అన్నకారము. అన్నకారం కాదు. ఓకే ఓకే రెడీ ఓకే వాళ్ళ వైపు చూడండి, వాళ్ళ వైపు. ఓకే రెడీ యాక్షన్. ఎవరు నువ్వు పిల్లాడించుకున్న వయసులో పెళ్లిగట్ట వేసుకుని వచ్చి ఎవరు నువ్వు? లేదురా, అంటే ఫోన్లో ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. లేదబ్బా లేదు. ఇచ్చిన గుర్తు అక్కడి నుంచి రావాలి మరి. అక్కడ లైటింగ్ ఎలా సరిపోతుంది? అదే దా తీసుకుని అయితే కెమెరా పట్టుకుని తిరుగు. పెళ్ళికొడుకు ఎలా చూపు వేస్ట్ చేసుకోకూడదు. ఇంకా చాలా టైం మరి ఇంకా ఏం చేయలేం మనం. ఇప్పుడు వేస్ట్ ఏ బాగానే ఉందా ఇలాగా బాగా. ఇది ఇలాగ ఏం చేద్దాం మనం చేద్దాం ఇలాగా. నువ్వు లైట్ దగ్గర ఉండుకో. తీసేయండి ఇది. బాబు నువ్వు గాల్లో ఉండు రాజుగారు. అక్కడ నువ్వు కూర్చోగా కాసేపు. అక్కడ కూర్చో. బాను ఇట్రా, మేమిద్దరం డాన్స్ చేద్దాం. అలా నన్ను ఎవరు తీస్తారు? నేను అందరూ తీస్తాను కానీ బాబా గారు తీయడానికి ఎవరు లేరు ఇక్కడ. మీరు మేకప్ లేదు కదా? మేకప్ ఇది మేకప్ కాదా? నాకు ఇది గెటప్ కాదా? ఆ రోజు తీస్తారు కదా. అంతేలే, ఈ గెటప్లతో మీరు తీసుకోలేదు నేను. నేను చూపించను. హట్ అయ్యాను నేను ఇప్పుడు. నీ మెల్ల అది అలా ఉండాలి.